కాసేపట్లో సిట్ ఎదుట హాజరు కానున్నారు శ్రవణ్ రావు. విచారణకు వస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఈ కేసులో నోటీస్ కాపీని ఈ నెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సిట్. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్ట్ చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఇక దీంతో 72 గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్దకు విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్ రావు విచారణకు వస్తారని తెలిపారు కుటుంబ సభ్యులు. కాసేపట్లో సిట్ ఎదుట హాజరు కానున్నారు శ్రవణ్ రావు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, విచారణ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఏ అంశాలను బేస్ చేసుకుని విచారించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ జూబ్లీహిల్స్ కార్యాలయంలోని 2వ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన సిట్ ముందు విచారణకు రాబోతున్నాడు. ఇవాళ 11 గంటల ప్రాంతంలో సిట్ ముందుకు శ్రవణ్ రావు వస్తున్నాడు అనేది మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో భాగంగా అతని తరపు న్యాయవాది, అంటే శ్రవణ్ రావు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంటే దాదాపు 48 గంటల లోపల అమెరికా నుండి శ్రవణ్ రావుని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దీంతో సిట్టు అతన్ని 72 గంటల్లో, అంటే ఇవాళ 29వ తేదీ నాడు విచారణకు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసానికి కూడా ఈరోజు విచారణకు రావాలంటూ కూడా 26వ తేదీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు శ్రవణ్ రావు వస్తాడనేదే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం వద్ద ముందస్తు చర్యలో భాగంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. శ్రవణ్ రావు 11 గంటల ప్రాంతంలో వస్తాడనేది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో శ్రవణ్ రావు విచారణనే చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో సేకరించిన అంశాల్లో శ్రవణ్ రావే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళిద్దరికీ కూడా ఆదేశాలు జారీ చేశాడనేది ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే 2023లో జరిగిన ఎన్నికల సందర్భంలో ఆ ప్రచారంలో సమయంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా సహకరిస్తున్నారో, వాళ్ళకి ఫండ్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే కొంతమంది బిజినెస్ మెన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయించాడు. అతని ఆదేశాల మేరకే వీళ్ళిద్దరు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావులు ఫోన్ ట్యాపింగ్లు చేయించారనేది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇవాళ శ్రవణ్ రావు కనుక విచారణకు వస్తే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన అంశంలో అసలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు అన్న దానికి సంబంధించి కొంత సమాచారం సేకరించే అవకాశం కనబడుతుంది. అందుకే శ్రవణ్ రావు విచారణ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది పోలీసులు కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సిట్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకృష్ణరావు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. కానీ ఈ కేసులో మెయిన్గా 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఎప్పుడైతే గత ఏడాది కేసు నమోదైందో పంజాగుట్టలో, అప్పుడు ఇతను పారిపోవడం జరిగింది. ముందుగా లండన్కి వెళ్ళాడు, అక్కడ నుండి అమెరికాకు వెళ్ళాడు. అమెరికా నుండి శ్రవణ్ రావుని, అలాగే ఇటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని వీళ్ళిద్దరిని రప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇండియాకు రాలేదు. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు శ్రవణ్ రావు వెళ్ళడం, అక్కడ నాట్ టు అరెస్ట్ కూడా తెచ్చుకొని రావడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రం శ్రవణ్ రావుకు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులకు కూడా అదే సమయంలో ఆదేశాలు జారీ